మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. బాహుబలి సిరీస్ తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపుపాయి. గత 2 ఏళ్లలో ఆయన నుండి వచ్చిన సలార్, కల్కి వంటి చిత్రాలైతే బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనాలు అంతా ఇంత కాదు. కల్కి చిత్రం 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టగా సలార్ చిత్రం 650 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాల తర్వాత ఆయన సెట్ చేసుకున్న కాంబినేషన్స్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. మరో 15 ఏళ్ల వరకు ఇండియాలో ప్రభాస్ని డామినేట్ చేసే మరో సూపర్ స్టార్ దొరకడం కష్టమే అన్నట్టుగా ఆయన లైనప్ ఉంది. అలాంటి సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే తెలివైన హీరోయిన్లు ఎవరైనా బదులుకుంటారా? ప్రభాస్తో సినిమా అంటే గ్లోబల్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరికీ పరిచయమైనట్టే. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని తీసుకునే హీరోయిన్లు కూడా ఉచితంగా చేయాల్సి వచ్చినా ఏమాత్రం వెనుకడకుండా చేస్తారు. అలాంటి సూపర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే ఒక హీరోయిన్ ససేమిరా చెయ్యను అని ముఖం మీదనే చెప్పేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్ లో స్పిరిట్ అనే చిత్రం రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం మృణాల్ ఠాకూర్ ని ఇటీవలే సంప్రదించింది మూవీ టీం. కానీ ఆమె సందీప్ వంగా దర్శకత్వంలో నేను నటించలేను అని చెప్పి వెనక్కి పంపించేసిందట. ఎందుకంటే సందీప్ వంగా సినిమాలో రొమాన్స్ అయినా వైలెన్స్ అయినా చాలా వైల్డ్ గా, బోల్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి సిద్ధమే, కానీ సందీప్ వంగా మార్కుల్లో నటించడానికి మాత్రం నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి లిమిటేషన్స్ పెట్టుకున్న తమన్నా, సమంత లాంటి వాళ్ళు ఇప్పుడు లిమిట్స్ అన్ని చెరిపేసి నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. రేపు మృణాల్ ఠాకూర్ కూడా అదే లైన్లోకి వెళ్లాల్సిందే. అప్పుడు వెళ్లేదానికంటే ఇప్పుడు ఈ చిత్రంతో ఆడియన్స్ లోకి రావచ్చు కదా. స్పిరిట్ చిత్రానికి 2000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత స్టామినా ఉంది. మృణాల్ ఠాకూర్ ఒప్పుకొని చేసుంటే ఆమె రేంజ్ వేరే లెవెల్లోకి వెళ్లేది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.